మాది వర్ధన్నపేట నియోజకవర్గము. అయినవోలు గ్రామం నుంచి వచ్చాము. మేము అయినవోలు నుంచి హన్మకొండకి బతుకు తెరువు కోసం వచ్చాము. మా బాబు ఆరోగ్యం బాగాలేదు, కిడ్నీల సమస్య ఉంది, పారాథైరాయిడ్ సమస్య ఉంది. దాదాపు 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాము. బాబుకు ఇప్పుడు 17 ఇయర్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండాలి, కానీ 3 ఇయర్స్ బాబు అంతనే ఉన్నాడు. 3rd క్లాస్ చదివే అబ్బాయిలా ఉన్నాడు. చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. హాస్పిటల్కి మన హోమియోపతి, ఆయుర్వేదిక్, యాక్యుపంచరు, ప్రతిదీ తైలాలది, కేరళ వైద్యం అని అన్ని చోట్ల తిరిగి అలసిపోయినాము మేము. ఇప్పుడు డయాలసిస్ చేయాలి అన్నారు. కాకపోతే మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మేము తినడానికి ప్రతిదానికి కష్టం చేసుకోవాల్సి ఉంది. ఉండడానికి కూడా ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాము. కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము మేము. మా బాబుకి సీఎం రేవంత్ రెడ్డిని చూడాలన్నది చివరి కోరిక. ఆయన సంతోషము ప్రతిసారి టీవీలో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అలానే మా ఎమ్మెల్యే వర్ధన్నపేట నియోజకవర్గం నాగరాజు గారికి పాదాభివందనాలు. అలానే మా ఇక్కడ నయని రాజేందర్ రెడ్డికి పాదాభివందనాలు. మాకు ఇల్లు లేదు, అలానే మెడిసిన్కి కానీ ప్రతి దానికి చాలా సఫర్ అవుతున్నాము. రూపాయి చాలా కష్టంగా పడుతున్నాము. చేసుకుంటే కానీ చాలా ఇబ్బంది ఉన్నది. మెడిసిన్కి కూడా చాలా ఇబ్బంది ఉన్నది మాకు. ఇటు రెంట్కు, ఇంట్లో అన్నిటికీ కూడా. పాప కూడా స్కూల్కి పోవడానికి ఇబ్బందిగానే ఉంది. మా బాబు పెద్దోడు, పాప చిన్నది. ఈయనకు చెల్లె, ఈమె 7th క్లాస్ చదువుతుంది. బాబు నిలబడలేడు, కూర్చోలేడు, వాటర్ కూడా తాగలేని పొజిషను. వాష్రూమ్స్కైనా ప్రతిదానికి తీసుకెళ్ళడం తీసుకురావడమే మేము. ఈయనకు 10 ఇయర్స్ నుంచి ఇదే హాస్పిటల్స్, ఇంజెక్షన్స్, ప్రతి గ్లూకోజులు అన్నీ ఎట్లా అంటే ఇక బాగా క్రాక్స్ వచ్చేసినాయి మొత్తం. ఫంక్షనింగ్స్ అసలే లేదు. నెఫ్రాలజీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ ఉంది. బోన్స్ కూడా మొత్తం కాళ్ళు క్రాస్ అయిపోతున్నాయి రోజుకి. హ్యాండ్స్ కూడా లేబట్టలేని సిచ్యువేషన్, మెడలు కూడా లేవట్లేదు. మాకు ఎట్లయినా సహాయం చేయండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోలేడు బాబు. అసలే ఒక 1/2 అవర్ కూర్చుంటేనే చాలా కష్టపడుతూ ఉంటాడు. సపోర్ట్ చేయదు బాడీ అసలే. మేము ప్రత్యేకంగా పక్క నుండి చూసుకోవాల్సిందే బాబుని. మాకు ఇట్లాంటి సిచ్యువేషన్లో మా ఆర్థిక సమస్యలు, ఈ హాస్పిటల్ ఖర్చులు మీరు ఎలా అయినా న్యాయం చేయండి. వర్ధన్నపేట నియోజకవర్గ నాగరాజు, ఎమ్మెల్యే నాగరాజు, హన్మకొండ ఇక్కడ ఎమ్మెల్యే నయని రాజేందరు, మీరందరూ కలిసి హృదయపూర్వక పాదాభివందనాలు. మాకు ఎలాగైనా మీరు మా బాబుకు ఎట్లాంటిదైనా చేయండి. మీరు ఎలా అయినా మా బాబుకు ప్రాణభిక్ష పెట్టండి. మా బాబు సంతోషంగా ఉండేలాగా చూస్తారని నేను కోరుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారిని మా బాబును మీరు దగ్గరుండి చూపిస్తే చాలా సంతోషంగా ఉంటాడని నేను చూస్తున్నాను. సంతోషం మీరు చూడాలని అనుకొని మా బాబుని తీసుకెళ్ళండి, చూపించండి. ఒక్కసారి మా బాబు కళ్ళారా చూడాలనే చివరి కోరిక. మా బాబు కోరికను మీరు నెరవేర్చండి. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. మిమ్మల్ని కలిసి మా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలని, నాకు ప్రాణభిక్ష పెట్టండి. నేను కాలేజ్కి మా ఫ్రెండ్స్ తోటి ఆడుకోనికి పోవాలని ఉంది. మీరు మిమ్మల్ని ఎలాగైనా కలవాలి. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, నిన్న మీ టీవీలో ఫుట్బాల్ చూసా. నేను మీతో కలిసి ఫుట్బాల్ చూడాలని ఉంది, మీతో ఆడాలని ఉంది. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి. మిమ్మల్ని కలవాలనేది నా ఒక చివరి కోరిక. దయచేసి నాకు ఎలా అయినా మిమ్మల్ని కల్పించే ఆలోచన చేయండి. మా అమ్మ నాన్న బాధ చూడలేకపోతున్నా. మాది చాలా పేదరికం ఫ్యామిలీ. మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. మా ఇల్లు కూడా చాలా ఇరుకులు ఉంది. మీరు చూసి మాకు కూడా ఇల్లు లేదు. 10 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటుంది. దయచేసి మిమ్మల్ని చూసే సోది కల్పించండి. ఈరోజు ఈ అబ్బాయి మానస అండ్ రాము వాళ్ళ అబ్బాయి
నిరంజన్కి చూడడానికి మేము అందరం వచ్చే జరిగింది. అబ్బాయి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయిని ఎవరు చూసినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. అసలు ఆ అబ్బాయి పరిస్థితి ఇవాళ మేము అందరం ఏమనుకున్నామంటే 3 సంవత్సరాల అబ్బాయి అనుకున్నాం. ఆ అబ్బాయిది 17 సంవత్సరాలు. వాళ్ళ తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారు. ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని ఈరోజు వాళ్ళు ఇల్లు లేని కూడా పరిస్థితి వాళ్ళది ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే వచ్చి చూసిపోయి కూడా ఏం చేయలేని పరిస్థితి. కమ్సే కమ్ వాళ్ళకు ఒక పింఛన్ కూడా ఇవ్వలేని దళిద్ర ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు మరియు మా నాయని రాజేందర్ రెడ్డి గారు అండ్ నాగరాజ అన్న గారు ప్రజల్లోనే ఉంటారు. ఈ ప్రజలలో కూడా ఈ యొక్క ప్రజ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ కుటుంబాన్ని చూస్తే ప్రతి ఒక్క తల్లి బాధపడుతున్నాం. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితి. వీళ్ళకి ఇల్లు కూడా లేదు, కమ్సకం పింఛన్ కూడా లేదు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే మా నాయని రాజేందర్ రెడ్డి అన్న గారికి మరియు నాగరాజు గారి అన్నగారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి కమ్సకం వాళ్ళకు పింఛను, బాబుకు పింఛను ఉండడానికి ఇల్లన్నా నేను మా ఇల్లు గురించి కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు తెల్లారులేస్తే ప్రజలలో పేద కుటుంబాలలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మన నాయని రాజేందర్ రెడ్డి అన్న గారికి కూడా నేను కోరుకుంటున్నా జరుగుతుంది. కాబట్టి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అబ్బాయి అంటాడు రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కమ్సకం నా చివరి కోరిక నేను రేవంత్ రెడ్డి గారితో కలుస్తాను అనే వారికి మాకు బాధ అనిపిస్తుంది. ఆ అబ్బాయికి ఖచ్చితంగా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది. ఆ అబ్బాయి చివరి కోరిక ఉంది, నేను రేవంత్ అన్న గారితో చూస్తాను, తనతో బాల్ ఆడుతాను అని చెప్తున్నాడు. ఆ బాధ అనేది నేను చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. కట్టడానికి కిరాయి కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇల్లు పరిస్థితి కూడా వాళ్ళు పాపం ఇంటి ఓనర్స్ వాళ్ళు 10 years నుంచి ఉన్నా కూడా వాళ్ళకి చూసుకునేది జరుగుతుంది. కానీ వాళ్ళ దగ్గర మందుల కోసం కూడా పైసలు లేదు. మానస చాలా ఇదైపోతుంది, కుంగిపోతున్నారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయికి చూసి చాలా బాధపడుతున్నారు. కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు నేను జై స్వరాజ్ టీవీ గారికి కూడా నేను కోరుకుంటున్నాను, దయచేసి ఆ అబ్బాయి కోరిక, చివరి కోరిక ఏదైతే ఉందో రేవంత్ అన్నని చూడాలని. ఖచ్చితంగా రేవంత్ అన్న కలుస్తారని కూడా నా ఆశ ఉంది. కలుస్తారు, తను ఖచ్చితంగా కలుస్తారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని, కోరుకున్నది ఒకటే, తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్య ఉంటే సరిపోతుంది అనుకున్నాము. కాబట్టి మీ ద్వారా ఈ తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్య వస్తే చాలా ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి రాకుండా ఉంటుందని కూడా నేను చెప్పేది జరుగుతుంది. రావద్దు కూడా నేను అనుకుంటున్నాను. ఈ తల్లిదండ్రులు బాధపడే కన్నీళ్ళు మేము భరించలేకపోతున్నాము. వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు వీళ్ళని ఆదుకోవాలని కూడా చెప్పేది జరుగుతుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే ఉండనో ఆయన కూడా వచ్చి చూసి అబ్బాయికి ఏం చేయలేకపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఎమ్మెల్యే మన నాయని రాజేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు, ఎందరికో చేశారు. ప్రతి అభివృద్ధి పనిలో తను ముందుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. వీళ్ళది వర్ధన్నపేట ఎన్నువాళ్ళ నివాజకంలో ఉండేది వీళ్ళు. కాబట్టి వాళ్ళ ప్లేస్లు అన్ని భూమిలు అమ్ముకొని బాబు కోసము ఇక్కడ డబ్బాల దగ్గర వచ్చి ఇక్కడ హనుమాన్ నగర్లో వీళ్ళు కొనసాగుతున్నారు. 10 years నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. కిరాయి కట్టలేని కూడా పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దృష్టికి, నాయన రాజేందర్ రెడ్డి గారికి దృష్టికి అండ్ నాగరాజు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఫస్ట్ బాబు కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక నెరవేరాలని కూడా నేను చెప్పుకునేది జరుగుతుంది. మరియు వీళ్ళ కోసం ఇల్లు గురించి కూడా నేను మాట్లాడతాను ఖచ్చితంగా. మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని కూడా నేను అనుకుంటున్నా. తను చేస్తాడు, ఎందుకంటే పేదలతోనే తను ఉన్నాడు కాబట్టి. అలాంటి ఎమ్మెల్యే మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దొరకడం మాకు అదృష్టం. మన నాగరాజరావు గారు కూడా దొరకడం మాకు అదృష్టం. ఎందుకంటే എല്ലാ కాలం వాళ్ళు ప్రజల్లోనే కొనసాగుతారని కూడా, ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొనసాగుతారని కూడా నేను చెప్పేది జరుగుతుంది.